రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా ఈసారి ఈ దఫా ఎన్నికలు కేవలం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే టఫ్ ఫైట్ కొనసాగింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ సీట్లు వస్తాయి అనే కోణంలో చర్చ మొదట్లో జరిగిన అది కాదు. ఈ దేశవ్యాప్తంగా ప్రతి గల్లీకి కూడా నరేంద్ర మోడీ హవా వెళ్ళింది కాబట్టి బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు అని చూడకుండా కేవలం మోడీ చరిష్మాతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు అంటే దేశవ్యాప్తంగా ఈ వేవ్ కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కూడా కేవలం అభ్యర్థులను చూసి మేము ఓట్లు వేయడం లేదు, నరేంద్ర మోడీని చూసి ఓట్లు వేయడం జరుగుతుంది అనే కోణంలో ఈ దేశానికి సుస్థిరమైన పాలన అందించడంతో పాటు ప్రపంచ దేశాల ముందు భారత కీర్తిని మరింత ఇనుమడింపజేసినటువంటి నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అయితే ఈ దేశం మరింత అగ్రగామిగా నిలుస్తుంది, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అనే కోణంలో యావత్ తెలంగాణ సమాజం అంతా భావించడం జరిగింది. ప్రధానంగా 7 సీట్లలో బీజేపీ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పాలమూరు పార్లమెంట్ పరిధిలో కూడా టఫ్ ఫైట్ కొనసాగిందనే కోణంలో ఒక చర్చ కొనసాగుతుంది. అయితే బీజేపీ ముందు వరుసలో ఉంది మహబూబ్నగర్ లో కూడా. ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ కానీ, మహబూబ్నగర్ కానీ, భువనగిరి కానీ, జైరాబాద్ కానీ, మెదక్, వరంగల్, సికింద్రాబాద్ ఈ అన్నిటిలో కూడా హోరాహోరీ పార్టీ పోరు కొనసాగుతుంది. ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే కోణంలో ఒకసారి మనం గమనిస్తే చేవెళ్ళలో ఖచ్చితంగా బీజేపీ, మహబూబ్నగర్లో బీజేపీ, భువనగిరిలో కూడా బీజేపీకి అవకాశం, జైరాబాద్ లో కూడా బీజేపీకి అవకాశం. ఇక మెదక్ లో టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు. ఇక సికింద్రాబాద్ లో మాత్రం టిఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఈ కోణంలో చూస్తే మొత్తం చూస్తే మిత్రులారా ప్రధానంగా బీజేపీ ఊహించని విధంగా సీట్లు సాధిస్తుంది, ఎవరు కూడా ఊహించని విధంగా సీట్లు సాధిస్తుంది. గత 2019 ఎన్నికల సమయంలో ఎవరు ఊహించలేదు, కేవలం అంటే నామమాత్రంగా పోటీ చేస్తుంది అనుకున్నటువంటి ఆ పార్టీ అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. ఈసారి సీట్లు డబల్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి, లేదంటే ఒక సీటు తగ్గిన 7 సీట్లలో బీజేపీ పార్టీ గెలిచేందుకు అవకాశం ఉందని కోణంలో ఒక చర్చ నడుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలన్నీ ఒక ఎత్తు అయితే పాలమూరు పార్లమెంటు పరిధి అనేది ఇంకొక ఎత్తు. ఈ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కానీ లేదంటే ఏ ఒక్క అభ్యర్థిని గెలిపించేందుకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్నిసార్లు అంటే 11 సార్లు మహబూబ్నగర్కి రావడం జరిగింది ప్రచార నిమిత్తం. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇందులో సగం సార్లు కూడా వెళ్ళిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ సొంత పాలమూరు జిల్లా అంటే రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాలోనే రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోకుంటే రాష్ట్రంలో ఆయనకు పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ఎలాగైనా పాలమూరులో గెలిపించుకోవాలని తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 11 సార్లు రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలిచేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. డీకే అరుణ గెలిచేందుకు పూర్తి మెజార్టీ సాధించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా మంది నమ్మకం పెట్టుకున్నారు, మా పార్టీ కూడా గెలిచే అవకాశం ఉంది, హోరాహోరీ టఫ్ ఫైట్ జరిగింది, నెక్ టు నెక్ అనే కోణంలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఖచ్చితంగా మా అభ్యర్థి డీకే అరుణ గెలవబోతున్నారు, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుంది, డీకే అరుణ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తుందని వాళ్ళు నమ్మకంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అభ్యర్థి పేరు పార్టీ పేరు చెప్పుకోవడం కంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించి తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోవాలి అనే కోణంలో కొంతమంది ఆలయాలకు వెళ్ళి పూజలు చేయడం జరుగుతుంది, కొంతమంది ఆలయాలకు వెళ్ళి మొక్కుకోవడం జరిగింది. జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత సదరు అభ్యర్థి కనుక ఓడిపోతే, మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి కనుక ఓడిపోతే మొక్కులు తీర్చుకుంటాం భగవంతుడు అని కోణంలో మొక్కుకోవడం జరిగింది. ఇక వచ్చే నెల 4న మొక్కులు తీర్చేందుకు బయలుదేరేందుకు సైతం కొంతమంది నేతలు టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది, సొంత పార్టీకి సంబంధించిన నేతలే. అదేవిధంగా
ఈ నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నటువంటి 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారని కొందరు, మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుస్తారని మరికొందరు, పార్టీలతో సంబంధం లేకుండా జూదంతో లేదంటే బెట్టింగ్లతో అనుబంధం ఉన్న కొంతమంది నేతలు ఖచ్చితంగా ఫలానా అభ్యర్థి ఫలానా పార్టీ అభ్యర్థి గెలిచేందుకు అవకాశం ఉందనే కోణంలో బెట్టింగ్లు కూడా కాయడం జరుగుతుందంటే ఈ 7 పార్లమెంటు స్థానాల పరిధిలో పోటీ అనేది ఏ స్థాయిలో ఉందనేది స్పష్టమవుతుంది మిత్రులారా. ఏంటి ఆ 7 స్థానాలు, ఎవరు గెలిచే అవకాశం తదితర అంశాలను ఒకసారి మనం గమనిస్తే ఆ 7 సీట్లలో ఉత్కంఠ చేవెళ్ళ, మహబూబ్ నగర్, భువనగిరి, జైరాబాద్, మెదక్, వరంగల్, సికింద్రాబాద్ లో కాంగ్రెస్ కమలం హోరాహోరీ గెలుపుపై జోరుగా బెట్టింగ్లు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగిసి వారం దాటిన 7 నియోజకవర్గాల్లో ఓటరు నాటి మాత్రం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. స్టేట్ లో మొత్తం 17 లోక్సభ సీట్లకు పోలింగ్ జరగగా ఇందులో చేవెళ్ళ, మహబూబ్ నగర్, భువనగిరి, జైరాబాద్, మెదక్, వరంగల్, సికింద్రాబాద్ స్థానాల్లో పోలింగ్ సరళి ఎవరికి అర్థం కావట్లేదు. మిగతా 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలు ఏదో ఒక పార్టీకి కొంత మొగ్గు ఉన్నట్లు స్పష్టమవుతున్న ఈ 7 సెగ్మెంట్లలో మాత్రం కాంగ్రెస్ కమలం హోరాహోరీగా తలపడ్డాయితే ఇందులో కాంగ్రెస్ గెలుపు కాంగ్రెస్ దా కమలానిదా అంటే ఎటు చెప్పలేని ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్ ఓట్లు ఎటువైపు మళ్ళీ తెలియడం లేదు. గెలుపు మాదే అని ఆ రెండింటిలో ఏ పార్టీ కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. చేవెళ్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి హోరాహోరీగా తలపడ్డారు. అర్బన్ లో బీజేపీకి మొగ్గు ఉందని ఆ పార్టీ ధీమాగా ఉండగా రూరల్ ఓటర్లు కాంగ్రెస్ కు మొగ్గు చూపినట్లు అధికార పార్టీలో ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ఓటు ఎటువైపు మళ్ళిందనే అంశంపైన చర్చ కొనసాగుతుంది. దీంతో ఇక్కడ గెలుపు ఎవరిది అనేది చెప్పడం అంత ఈజీగా లేదని ఆ 2 పార్టీలు చెప్తున్నాయి. కానీ చేవెళ్లలో 100కి 150% కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవబోతున్నారు. ప్రజల సమస్యలు తెలిసిన నేత, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక రంజిత్ రెడ్డి ఫక్తు రాజకీయం అదేవిధంగా వ్యాపారస్తుడు కాబట్టి ఆయనతో అయ్యేది లేదు. కేవలమైన వ్యాపారాలను రక్షించుకునేందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి రంజిత్ రెడ్డి వెళ్ళడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి రంజిత్ రెడ్డి లాంటి వ్యాపారస్తులు ఫక్తు రాజకీయం చేసే నేతలు ప్రజలకు అవసరం లేదు కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవాలని ముందస్తుగానే చెప్పడం జరిగింది. అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి సైతం రంజిత్ రెడ్డిని సభలో పక్కన పెట్టుకుని కొండా విశ్వేశ్వరరెడ్డి మంచి నాయకుడు, ప్రజల నాయకుడు అని చెప్పడం జరిగింది కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు అనేది నల్లేరు మీద నడకే. ఇక భువనగిరిపై సీఎం కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోకస్. భువనగిరిలో బీజేపీ తరఫున మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో నిలవడంతో ఇక్కడ పోరు ఉత్కంఠగా మారింది. బూర నరసయ్య గౌడ్కు బీసీ వర్గాల మద్దతు ఉన్నట్లు బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. చామలకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విస్తృత ప్రచారం చేయడం, సీఎం రేవంత్ కూడా దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో గెలుపు ఎవరిదనేది అంతు చిక్కడం లేదు. బీసీ సామాజిక వర్గంలో ప్రధానంగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన బూర నరసయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకుడు, ఉద్యమ నేపథ్యం ఉన్న నేత, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండే నాయకుడు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించే నాయకుడు. ప్రధానంగా భువనగిరిలో గౌడ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా బీసీ కులాలన్నింటితో సత్సంబంధాలు ఉన్నటువంటి బూర నరసయ్య గౌడ్కు గెలుపు అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జైరాబాద్ లో ఇద్దరు మాజీ ఎంపీల మధ్య పోరు. జైరాబాద్ లో బీజేపీ నుంచి బీబీ పాటిల్, కాంగ్రెస్ తరఫున సురేష్ శెట్కర్ పోటీ పడ్డారు. ఈ సెగ్మెంట్ లో ఈ ఇద్దరు ఎంపీలుగా పనిచేయడం, ఈ ప్రాంతంపై ఇద్దరికి పట్టు ఉండడంతో ఇద్దరు మాజీ ఎంపీల మధ్య ఉత్కంఠ పోరు సాగింది. 2 జాతీయ పార్టీలు కూడా అక్కడ తీవ్ర ప్రభావం చూపడంతో ఎవరి గెలుపు ఎవరన్నది ఉత్కంఠ మారింది. కానీ బీబీ పాటిల్ కు సామాజిక వర్గం ప్రకారంతో పాటు ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి బీబీ పాటిల్ కే ఇక్కడ మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఇక వరంగల్లో అనుభవజ్ఞులకు పరీక్ష. వరంగల్ స్టేషన్ గన్పూర్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య కాంగ్రెస్ తరఫున, బీజేపీ తరఫున వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బరిలో నిలిచారు. అయితే కడియం శ్రీహరికి ఉన్న రాజకీయ అనుభవానికి తోడై కాంగ్రెస్ బలం కావ్య గెలుపుకు
కలిసి వస్తుందని హస్తం పార్టీ భావిస్తుంది. మోదీ ప్రభావానికి తోడై రమేష్ రంగంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పనిచేసిన అనుభవం ఉండడంతో బీజేపీకి గెలుపు అవకాశాలు ఉంటాయని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సెగ్మెంట్ లో గెలుపు అనుభవజ్ఞుడైన కడియం రమేష్ కు పరీక్షగా మారింది. అయితే కడియం శ్రీహరి పైన పార్లమెంట్ పరిధితో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యతిరేక ప్రచారం అనేది జోరుగా జరిగింది కాబట్టి గెలుపు అనేది కడియం శ్రీహరి కూతురుకు అంతా తేలిక కాదు. బీజేపీ కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయనేది స్పష్టమవుతుంది. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో ఉత్కంఠ, సికింద్రాబాద్ లో పోరు ఉత్కంఠను రేపుతుంది. ఇక్కడ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి పద్మారావు పోటీ చేశారు. ముగ్గురు రాజకీయంగా బలమైన నేతలు కావడంతో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే త్రిముఖ పోటీ సాగింది. అయితే రెండు జాతీయ పార్టీల ప్రభావమే పోలింగ్ సందర్భంగా బాగా పనిచేయడంతో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో అక్కడ రెండు పార్టీల్లో గెలుపు అవకాశాలు ఎవరనేది ఎంతో చిక్కడం లేదు. ఇక్కడ దానం నాగేందర్ పక్కా ఓడిపోతాడు, కాంగ్రెస్ ఇక్కడ గెలవదు. కేవలం పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంది. బీఆర్ఎస్ మధ్య ఎందుకుందంటే పద్మరావు కూడా అక్కడ అభ్యర్థి ప్రజలతో కలిసి ప్రజల కోసం పనిచేసే నాయకుడు పద్మరావు గౌడ్ కరోనా కష్టకాలంలో కూడా చాలా ప్రజలకు సహకరించడం జరిగింది కాబట్టి పద్మరావు గౌడ్కు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. లేదంటే గంచడుగా మరోసారి కిషన్ రెడ్డి గెలిచారు తప్ప దానం నాగేందర్ లాంటి తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ఉద్యమకారులపై దాడి చేసిన దొంగలు గెలవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే ఇలాంటి దొంగలు ఖచ్చితంగా ఓడిపోవాల్సిన అవసరం ఉంది. మెదక్లో త్రిముఖ పోరు సాగిందనే చర్చ సాగుతుంది. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి పోటీ చేశారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అటు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ రెండు పార్టీల ప్రభావం ఈ నియోజకవర్గం ఓటర్లపై కనిపించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ తరఫున బలమైన అభ్యర్థి వెంకటరామరెడ్డి కూడా బరిలో ఉండడంతో పాటు ఉండటం ఆసక్తికరంగా మారింది. కానీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది అంతు చిక్కడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏముండదు మిత్రులారా. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో కేవలం ఇక్కడ పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా 20 ఏళ్లకు పైగా మెదక్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటుంది. ఆ ప్రభావం కూడా ఉంటుంది. ఇక అంతకంటే ప్రధానంగా చెప్పేదంటే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నా గెలిచే అవకాశం ఉంది అంటే చెప్పుకోనిక మెదక్లో తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేదు. కాబట్టి మెదక్లో ఒక్క సీట్ అనేది గెలుచుకోవాలని వాళ్ళు మొదటి నుంచి ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడ గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఇక సీఎం సొంత సెగ్మెంట్ మహబూబ్నగర్ లో సస్పెన్స్. మహబూబ్నగర్ లో బీజేపీ తరఫున డీకేఆర్, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. డీకేఆర్ గెలిస్తే మోదీ సర్కార్లో కీలకంగా ఉంటారని ప్రచారం సాగడం, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వంశీని గెలిపించాలని కాంగ్రెస్ కోరడంతో ఈ సెగ్మెంట్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది సస్పెన్స్ గా మారింది. ఇక పోటాపోటీగా బెట్టింగ్ లో ఈ 7 నియోజకవర్గాల్లో ఓటర్ తీర్పు ఎవరికి అంతుచిక్కడకపోవడంతో రెండు పార్టీల క్యాడర్ అభిమానులు ఎవరికి వారే పోటాపోటీగా బెట్టింగ్లు కట్టారు. మా పార్టీ గెలుపని కమలం క్యాడర్, కాంగ్రెస్ గెలుపని హస్తం క్యాడర్ ఎవరి స్థాయిలో వారు పెద్ద మొత్తంలో పందాలు కాశారు. రాజకీయం పట్ల ఆసక్తి ఉన్న పలువురు వ్యాపారులు, రియల్టర్లు, బిల్డర్లు సైతం ఈ సెగ్మెంట్ లో పెద్ద ఎత్తున బెట్టింగ్ కట్టారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బెట్టింగ్ తో పాటు తమకి ఇష్టమైన దేవతలను సైతం మొక్కుకోవడం జరిగింది. మాకు సంబంధించిన మా సొంత పార్టీకి సంబంధించిన నేత ఓడిపోవాలని. ఎంత వైవిధ్యం అంటే మిత్రులారా, తమ వారికి మేలు కావాలి, తమ అభ్యర్థి గెలవాలని దేవునికి మొక్కడం, లేదంటే మా అభ్యర్థి గెలుస్తారని బెట్టింగ్ కట్టడం ఒక ఎత్తు అయితే, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఓడిపోవాలని ఆ వ్యక్తి ఓడిపోతే ఖచ్చితంగా మేము మొక్కులు తీర్చుకుంటామని భగవంతునికి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి అంటే సొంత పార్టీలో నేతలు వాళ్ళకి ఇష్ట దైవాన్ని మొక్కుకున్నారు. ఈ వచ్చే నెల 4న మా పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోతే మేము మొక్కులు తీర్చుకునేందుకు వస్తామనే కోణంలో చెప్తున్నారు. అంటే ఆ వ్యక్తి యొక్క పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంత పార్టీకి సంబంధించిన నేత ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఆ సొంత పార్టీకి సంబంధించిన నేతలే అంటే ఆ వ్యక్తి యొక్క వ్యవహార తీరు ఎంత అధపాతాళంలోకి వెళ్ళిందనేది అర్థమవుతుంది మిత్రులారా.